టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇది సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే కీడు కలిగిస్తుంది. కృత్రిమ మేధ ఏఐ వాడకం విస్తృతమైన క్రమంలో దాని దుర్వినియోగము పెరుగుతుంది. తాజాగా చాట్ జీపీటీతో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు తయారు చేయగలగడం ఆందోళన కలిగిస్తుంది. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఇటీవల GPT-40 ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను విడుదల చేసింది. ఈ టూల్ను వినియోగించి ఫేక్ ఆధార్, పాన్ కార్డులను తయారు చేయొచ్చంటూ కొందరు నెటిజన్లు ఫోటోలతో సహా ఎక్స్లో వెల్లడించారు. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ల ఇండియన్ ఐడెంటిఫికేషన్ కార్డులను కూడా చాట్ జీపీటీ తయారు చేసింది. వాటి మీద క్యూఆర్ కోడ్, ఆధార్ సంఖ్యలు కూడా ఉన్నాయి. చాట్ జీపీటీ సృష్టించిన ఓ ఫేక్ పాన్ కార్డ్ ఖచ్చితంగా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసినట్లుగానే ఉందని ఓ యూజర్ తెలిపారు. ఆధార్ ఇమేజెస్ను చాట్ జీపీటీ క్రియేట్ చేయగలగడం పెద్ద విషయం కాదు, కానీ దానికి శిక్షణ ఇవ్వడం కోసం ఆధార్ సమాచారం, ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఆసక్తికరమైన అంశమని యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏఐ సృష్టించిన ఐడికి అసలు ఐడికి తేడా తెలుసుకోవాలంటే దానిపై ఉన్న మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించాలి. జెన్యూన్ ఇమేజ్ నుంచి తీసుకున్న ఫోటో అయినప్పటికీ ఏఐ ఇమేజ్ తేడాగా ఉంటుంది. ఈ రెండు కార్డులోని హిందీ, ఇంగ్లీష్ అక్షరాలను, వాటిని ముద్రించిన తీరును గమనించాలి. ఆధార్ స్ట్రక్చర్, రంగులు ఉన్న తీరు, కామాలు వంటి వాటిని పరిశీలించాలి. అదేవిధంగా ఆధార్ లోగోలు, భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వంటి వాటిని గమనించాలి. క్యూఆర్ కోడ్ ఉందేమో చూసుకోవాలి. అది అధికారికమైనదా కాదా తెలుసుకోవడం కోసం దానిని స్కాన్ చేసి ఆధార్ అఫీషియల్ సైట్లో చెక్ చేసుకోవాలి. 12 అంకెల గుర్తింపు నంబర్ను, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సరిచూసుకోవాలి.